నమస్తే, నా పేరు సందీప్. 2019 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశేషాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు. ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి, మోడీ వర్సెస్ చంద్రబాబు, చంద్రబాబు వర్సెస్ జగన్, పార్టీ ఫిరాయింపులు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ అరంగేట్రం, జనసేన సందడి. ఇదండి స్థూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తిగా ప్రారంభం కాలేదు, అప్పుడే 5 ఏళ్లు అయిపోయింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో అడుగు పెట్టకుండా అమరావతి కేంద్రంగానే పరిపాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు పట్టుదలతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీలో నామమాత్రపు ప్రతిపక్షంగా మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారం చేజిక్కించుకునేందుకు పాదయాత్ర, దీక్షలు, గోడదూకే నేతలను చేర్చుకునే కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. సిట్టింగ్ టీడీపీ నేతల్లో కొందరికి సీట్లు దొరకడం కష్టంగా మారడంతో వారంతా జై జగన్ అంటుంటే ఆది నుంచి జగన్తోనే ఉన్న వారి పరిస్థితి ఏమిటో తెలియకుండా అగమ్యగోచరంగా వారి పరిస్థితి మారడంతో జగన్ పార్టీలో ముసలం రాజుకుంటోంది. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ పేరుకు మాత్రం పార్టీగా మిగిలింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బు లేదంటూ పవన్ కళ్యాణ్ చేసే స్టేట్మెంట్లతో పాపం జనసేనను నమ్ముకున్న నేతలు కక్కలేక మింగలేక పార్టీలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వెరసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. తన పరిస్థితి ఏమిటో తెలియని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తాను కూడా ఉన్నానని చెబుతున్నా ఆ ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 71% ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇక్కడి 25 లోక్సభ స్థానాల్లో 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాలు సొంతం చేసుకుని ఎన్డీఏ కూటమి పంచన చేరింది. ఆ తర్వాతి రోజుల్లో కూటమి వీడి మోదీపై నిప్పులు చెరుగుతున్న సైకిల్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమిగా థర్డ్ ఫ్రంట్ చేస్తామని హూంకరిస్తోంది. ఇందుకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఇటీవలే ఢిల్లీలోనూ తన సత్తా చాటేందుకు భారీ బహిరంగ సభను సైతం నిర్వహించారు. బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలవగా జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ 8 స్థానాలు సాధించినప్పటికీ పలువురు వైసీపీ ఎంపీలు టీడీపీలో చేరిపోవడంతో వీరి సంఖ్యాబలం 3కు పడిపోయింది. వీరు కూడా ప్రత్యేక హోదా డిమాండ్తో రాజీనామాలు చేయడంతో మాజీలుగా మిగిలారు. ఎంపీ ల్యాడ్స్ విషయానికి వస్తే 27 కోట్ల రూపాయలు రోడ్లపై, 13 కోట్లు తాగునీటిపై, విద్యపై 1.33 కోట్లు, 1.3 కోట్లు వైద్యారోగ్య సేవలపై వెచ్చించారు. అత్యల్పంగా క్రీడలపై కేవలం 5 లక్షల ఎంపీ ల్యాడ్స్ వెచ్చించినట్లు పార్లమెంటు రికార్డులు వివరిస్తున్నాయి. 2014 మే నుంచి 2018 డిసెంబర్ వరకు సభలో జరిగిన చర్చల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సగటున పాల్గొన్నది కేవలం 38% మాత్రమే కాగా అడిగిన సగటు ప్రశ్నలు 242. ఇక ఎంపీల హాజరీ 77% ఉండగా వీరిలో సభకు ఎప్పుడూ డుమ్మా కొట్టని ఎంపీగా టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రికార్డు సృష్టించారు. సభకు హాజరయ్యే విషయంలో 97% నమోదు చేసుకున్న కొత్తపల్లి గీత, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీగా కొత్తపల్లి గీత ఉండగా ఆ తర్వాత 2వ స్థానంలో టీడీపీకి చెందిన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ఉండగా 3వ స్థానం మరో టీడీపీ యువనేత ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుగా ఉన్నారు. ఇక అత్యధికంగా 113 చర్చల్లో పాల్గొన్న రాష్ట్ర ఎంపీగా గల్లా జయదేవ్ ఉండగా 95 చర్చల్లో పాల్గొని 2వ స్థానంలో రామ్మోహన్ నాయుడు, 93 చర్చల్లో పాల్గొన్న గీత 3వ స్థానంలో నిలిచారు. ఇటీవలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్తో జత కట్టిన చంద్రబాబు పార్టీ విశ్వసనీయతపై బురద జల్లారు. దీని ప్రభావం రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా కనబడటం ఖాయం. జరిగిన నష్టంపై ఆలస్యంగా తెలుసుకున్న చంద్రబాబు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం లేదని స్పష్టం చేస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. మరోవైపు పవర్ స్టార్గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో కొందరు టీడీపీ, వైసీపీ నేతలను తన వైపు తిప్పుకున్న కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జనసేన ప్రభావం అధికంగా ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. నాదెండ్ల మనోహర్తో సహా పలువురు మాజీ ఐపీఎస్, ఐఏఎస్లు జనసేనలో చేరిన పార్టీకి ఇంకా క్యాడర్ లేకపోవడంతో దీని ప్రభావం అభిమాన సంఘాలు, కాపు కులానికి మాత్రమే పరిమితమవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగంగా ఉన్నప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు చక్కని పనితీరు ప్రదర్శించారు. ప్రస్తుతం చాలా సైలెంట్గా ఉంటున్న గజపతిరాజుల వారసుడు అశోక్ గజపతి తన కుమార్తెను పోటీ చేయించేందుకు ఆసక్తి చూపుతున్న చంద్రబాబుకు ఈయనకు మధ్య దూరం అంతకంతకు పెరగడంతో తాజాగా ఈయన బీజేపీకి దగ్గరవుతున్నట్టు సమాచారం వినిపిస్తోంది.
టీడీపీలో నెంబర్ 2గా వెలిగిన అశోక్ గజపతి సడన్గా ఇలా మారడం చర్చనీయాంశమే అయినా చంద్రబాబు మాత్రం వీటన్నిటినీ కేర్ చేసే స్థితిలో లేకపోవడం విశేషం. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశేషాలు. మరో రాష్ట్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.